ఏంటి మరి జగన్ నమ్మాలంటారా? ఆయన నిజంగా రౌడీ పాలన అంటున్నారు చంద్రబాబు నాయుడు. పాలనే అయిందేమో, ఆయనదేం రౌడీ పాలనే, ఏందేం బాగానే ఉంది. ఏంటి మరి చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిచారంటే ఏమైనా సమాధానం చెప్తాడు? ఆయన ఎందుకు ఓడిపోయాడంటే ఏం సమాధానం? అభివృద్ధి చేస్తున్నాడని నమ్మకంతో ఓట్లు వేశారు, గెలిచాడు, చేస్తున్నాడు. 1/1 చేసుకుంటూ వస్తున్నాడు. ఆగస్టు 15న 3 పథకాలు విడుదలవుతున్నాయి. బస్సు ఫ్రీ బస్సు, అమ్మ ఒడిది, అమ్మ ఒడి అంటే తల్లికి వందనం పెట్టినాడు. ఇంకోటి వచ్చి ఆయన జగన్ పేరు పెట్టు జగన్ అన్న అమ్మ ఒడి పెట్టుకున్నాడు కదా, వీళ్ళు తల్లికి వందనం అని పెట్టుకున్నారు. ఆయన ఎందుకు జగన్ అన్న పేరు పెట్టుకుంటున్నాడు? ఇవి ఏం ఆ పేరు బాగలేదని మార్చినారు అంతే. ముందు ఎప్పుడు మార్చిండే పనే కదా, ఈయన మార్చినాడు అంతే. సో మీకైతే నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం ద్వారా? అయ్యో బాగుంది. మళ్ళీ ఈసారి అంటే 24 ఈసారి 29లో కూడా గెలుస్తాడు. అంత నమ్మకం పెంచుకుంటున్నా ఆయన మీద, చంద్రబాబు నాయుడు మీద అంత నమ్మకం ఏంటి? చేసి చూపించాడు కదా, హైదరాబాద్ చేసినాడు, మనం మొత్తం అన్ని కార్యక్రమాలు చేసినాడు కాబట్టి నమ్మకంతోనే ఎవరైనా కానీ పైకి వస్తారు. కానీ నమ్మకం లేకపోతే ఎవరు చేయలేరు కదా. ఫ్యూచర్లో ఇప్పుడు అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉంది అమరావతి, మన అమరావతి జరుగుతుంది కదా ఇప్పుడే కదా. ప్రజా దర్బార్ పెట్టారు, ప్రజల్లోకి వస్తున్నారు కదా లీడర్లు, ఎలా అనిపిస్తుంది? ఏ గవర్నమెంట్ అయినా చేశారు? ఇంత మటుకు ఎవరు అసలు చంద్రబాబు నాయుడు కల్పించిన వాళ్ళు ఎవరు లేరు. బాగా స్పందన బాగా వచ్చింది, జనాలు చూసినారు కదా ఇప్పుడు కూడా ఎంత ఏం జనాలు వస్తున్నారు, ఏం కథ అని.